నమస్తే మామ. అందరు ఎలా ఉన్నారు? ఏంది కథ? సో రీసెంట్ గా మీ అందరికి తెలుసు, చెన్నైలో పుష్ప 2 ఈవెంట్ జరిగిందనమాట. కిసిక్ సాంగ్ లాంచ్. అయితే ఆ ఈవెంట్ లో డిఎస్పి గారు కొంచెం వైల్డ్ ఫైర్ అయ్యారనమాట. సో డిఎస్పి గారు ఫైర్ అవడము ఇదేం కొత్త కాదు, అంత ముందు కూడా చాలా సార్లు ఫైర్ అయ్యారు. బట్ ఈసారి ఏంటంటే డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ ని టార్గెట్ చేస్తూ కొంచెం వైల్డ్ ఫైర్ అయ్యారనమాట. అంటే అంత పెద్ద ఈవెంట్ లో పాన్ ఇండియా సినిమాలో, అది కూడా చెన్నైలో ఈవెంట్ జరుగుతున్నప్పుడు డిఎస్పి గారు వైల్డ్ ఫైర్ అయ్యారు. సో దాని గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. రెండోది ఏంటంటే, మనకు వస్తున్న న్యూస్, ఇప్పుడు వరకు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, పుష్ప 2 సినిమాలో కొన్ని పార్ట్లలో తమన్ గారు, తమన్ గారు బీజిఎం చేశారనేసి ఆయనే చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే, తమన్ గారు బీజిఎం హీరోకి కానీ అదేవిధంగా సుకుమార్ కానీ నచ్చక ఆయన బీజిఎం ని తీసేశారు, సినిమాలో పెట్టడం లేదనేసి కొంతమంది చెప్పారనమాట. సో అది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్ గా తెలియదు కానీ, బట్ ఇదైతే కొంచెం అఫీషియల్ గా పెద్ద పెద్ద హ్యాండిల్స్ నుంచే వచ్చే మాటలే వినబడుతున్నాయి బయటికి. సో దీనికి అర్థం ఏంటంటే, తమన్ గారు కూడా పుష్ప 2 సినిమాకి పని చేయట్లేదనేసి ఒక రూమర్ నడుస్తుంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనకి 5వ తేదీ కానీ 4వ తేదీ నైట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత టైటిల్ కార్డ్స్ వాళ్ళ పేర్లను బట్టి మనం చూసుకోవాల్సిందే అండి. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసి ఇంతవరకు రాలేదు. నాకు తెలిసి సినిమా రిలీజ్ కంటే ముందు ఇంకా రాదని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే, ఉమ్, రెండో పాయింట్ ఏంటంటే, డిఎస్పి గారు ఎందుకు వైల్డ్ ఫైర్ అయ్యారు? సో దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అదే విధంగా ఇంకొక పాయింట్ నేను హైలైట్ చేసి చెప్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఎందుకంటే సుకుమార్ సినిమాలకి డిఎస్పి గారు అవసరం ఎంత? అంటే డిఎస్పి గారికి సుకుమార్ అవసరం, లేకుంటే సుకుమార్కి డిఎస్పి గారు అవసరం అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. నిజంగా మంచి కంటెంట్ తో వచ్చానండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు వీడియో చూడడం బోర్ అనిపించినా, టైం తక్కువ ఉంటే కూడా 1.25లో కానీ 1.3లో కానీ పెట్టుకొని మీరు చూడొచ్చండి. ఎందుకంటే మనకి యూట్యూబ్ అప్డేట్ చేస్తే మంచి ఆప్షన్ ఇచ్చింది. సో మీకు ఏ టైమింగ్ కావాలంటే ఆ టైమింగ్ ని స్పీడ్ లో పెట్టుకుని కూడా చూడొచ్చు. సో డామ్ షూర్ గా స్పీడ్ లో పెట్టుకుని చూడండి, కానీ స్కిప్ చేసి అయితే చూడకండి, కంప్లీట్ గా చూడండి. నా వీడియోస్ కానీ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయమనేసి కోరుకుంటున్నానండి. సరే, మ్యాటర్లోకి వెళ్తే, డిఎస్పి గారు వైల్డ్ ఫైర్ అయ్యారు అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డిఎస్పి గారు వైల్డ్ ఫైర్ అవడానికి మెయిన్ కారణం ఏంటి? సో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. సో డిఎస్పి గారు 1919 అంటే దేవి సినిమా రిలీజ్ అయ్యి ఇంచుమించు ఇప్పటికి 25 ఇయర్స్ అవుతుంది అనమాట. ఈ 2024 మార్చ్కి దేవి సినిమా రిలీజ్ అయ్యి 24 ఇయర్స్ అయింది. అంటే ఎట్ అరౌండ్ 1918 ఆ టైంలో, ఆయనకి 18-19 ఉన్న ఆ ఏజ్ టైంలో డిఎస్పి గారు ఒక డివోషనల్ మూవీకి మ్యూజిక్ ఇస్తూ లాంచ్ అయ్యారు. చెప్పాలంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా అది ఒక డ్రీమ్ లాంచ్ అనమాట. అలాంటి సినిమాతో లాంచ్ అయ్యారు. కోడి రామకృష్ణ గారితో లాంచ్ అయ్యారు. ఎంఎస్ రాజు గారు లాంచ్ చేశారు డిఎస్పి గారిని. దానికి తగ్గట్టుగానే ఆయన సాంగ్స్ కూడా పీక్స్ లెవెల్లో ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అంటే అరౌండ్ 25 ఇయర్స్ ఎక్కడ డౌన్ ఫాల్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ ని నడిపిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు. మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చూసుకోండి, మధ్య మధ్యలో డౌన్ ఫాల్ అవుతూ సినిమా లేక మళ్ళా పెరిగి మళ్ళా ఛాన్సులు తెచ్చుకొని బౌన్స్ బ్యాక్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు మనం చాలా మందిని చూసాం. కానీ డిఎస్పి గారికి ఇప్పుడు వరకు 1919 అంటే ఆయన సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు కిందే పడిపోలేదన్నమాట. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, డిఎస్పి గారు ఒక ఈ 25 ఇయర్స్ జర్నీలో డివోషనల్ సాంగ్స్ ఇచ్చారు. అంటే డివోషనల్ సాంగ్స్ ఎలా ఇచ్చారంటే, డివోషనల్ సాంగ్స్ అంటే ఈ విధంగా ఇవ్వాలి అనే ల్యాండ్ మార్క్ చూపించే విధంగా ఇచ్చారనమాట. అదేవిధంగా ఒక కమర్షియల్ ఐటెం సాంగ్స్ ఇచ్చినా కూడా ఐటెం సాంగ్ అంటే ఈ విధంగా ఇవ్వాలి అని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. లేదా ఒక ఎమోషనల్ మ్యూజిక్ ఇచ్చినా, లేకుంటే ఎమోషనల్ సాంగ్స్ ఇచ్చినా ఈ విధంగా ఇవ్వాలని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక మెలోడీ సాంగ్ ఇచ్చినా కూడా ఈ విధంగా ఇవ్వాలని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క మ్యూజిక్ యాక్సెప్ట్ లో అన్నిటినీ చేసేసాడు డిఎస్పి గారు. అన్నిట్లో 100 మార్క్స్ తెచ్చుకోగలిగిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈ జనరేషన్ లో డిఎస్పి గారే. సో మిగతా వాళ్ళు వేరే వేరే పోర్షన్ లో డిఎస్పి గారి కంటే ఎక్కువ అయిండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ లో డిఎస్పి గారు నెంబర్ 1 అనమాట. సో మనందరికి తెలుసు, చిన్నప్పుడు మనకి ప్రతి సాంగ్, ఆయన రిలీజ్ అయిన ప్రతి సాంగ్ చాట్ బస్టరే, గూస్ బంప్ సాంగే. మెలోడీ అవని, సాడ్ సాంగ్ అవని, బీజిఎం అవని, ఏదైనా అవని. సో డిఎస్పి గారు
ఒక టైంలో డిఎస్పి గారు మనీష్ శర్మ గారితో కాంపిటీషన్, అదేవిధంగా డిఎస్పి గారు తమన్తో కాంపిటీషన్, అదేవిధంగా డిఎస్పి గారు అనూప్ రూపంతో కాంపిటీషన్, ఇప్పుడు డిఎస్పి గారు అనిరుద్తో కాంపిటీషన్. ఇంకొన్ని రోజులు పోయినా కూడా డిఎస్పి గారు కామను, మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో అంతటి క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు తన క్రెడిట్స్ కోసం, తన రెమ్యునరేషన్ కోసం తను స్టేజ్ మీద, అది కూడా పాన్ ఇండియా సినిమాకి పుష్ప లాంటి సినిమా స్టేజ్ మీద, అది కూడా ఆ సినిమా పార్ట్ 1కే నేషనల్ అవార్డు వచ్చిన ఆ సినిమా స్టేజ్ మీద డిఎస్పి గారు తన క్రెడిట్స్ కోసము, లేదంటే తన రెమ్యునరేషన్ కోసమో, లేకుంటే తన వర్క్ కోసమో ఆయన మాట్లాడడం, బాధపడుతూ మాట్లాడడం అనేది చాలా మందికి ఒక రొంత తెలియకుండానే బాధ అనిపించిందండి. సో దీనికి వెనకాల రీజన్స్ ఏంటనేది క్లియర్గా ఎత్తుక్కుంటే, ఇక్కడ డిఎస్పి గారు తప్పుందా లేదా ప్రొడ్యూసర్స్ తప్పుందా అనేది మనం క్లియర్గా ఎత్తుక్కుంటే, క్లియర్గా ఒక పాయింట్ అయితే నాకు కనిపించిందండి. డిఎస్పి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఒక సాంగ్ కోసం అనేసి, లేదా ఒక మ్యూజిక్ కోసం, ఒక సినిమా కోసం అని చెప్పేసి ఆయన ఎక్కడ డబ్బా కొట్టుకోడు. సో ఆయన ఒక పిఆర్ టీం పెట్టుకోడు. మెయిన్ ప్రాబ్లం డిఎస్పి గారికి అదే. ఎందుకంటే డిఎస్పి గారు ఇప్పుడు మనకి విత్ ఇన్ 3 monthsలోనే చూడండి, మనకి బుజ్జి తల్లి సాంగ్ కానీ, కంగువాళ్ళు మన్నింపు సాంగ్ కానీ, తలైవనే నాయిక సాంగ్ కానీ, అదేవిధంగా మనం వచ్చిన కిసిక్కి సాంగ్, అంటే 3 monthsలోనే. అంటే జనరల్గా బుజ్జి తల్లి లాంటి సాంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి రావాలంటే మినిమం 1.5 year 2 years పడుతుంది. అదొక డ్రీము. అలాంటి సాంగ్ ఇచ్చి, మళ్ళీ మన్నింపు సాంగ్ ఇచ్చి, అదేవిధంగా తలైవన సాంగ్ ఇచ్చి, అన్ని చాట్ బస్టర్ సాంగ్స్ అనమాట. అన్ని ఇన్స్టాంట్ చాట్ బస్టర్ సాంగ్స్. కిసిక్ సాంగ్ కూడా స్టార్టింగ్ లో ఒక 1 day కొంచెం మందికి ఇబ్బంది కలిగించిన తర్వాత అది ఫిక్స్కి వెళ్ళిపోతుంది డిఎస్పి గారి సాంగ్. అంటే అంటే డిఎస్పి గారు చూడండి మల్టిపుల్ జానర్స్. ఇప్పుడు కంగువా సినిమా చూసుకుంటే వేరే జోనర్, బుజ్జితల్లి సినిమా చూసుకుంటే అదే, మన తండేల్ సినిమా చూసుకుంటే వేరే జోనర్, పుష్ప సినిమా చూసుకుంటే వేరే జోనర్. అంటే ఏ జోనర్కి ఆ జోనర్కి స్పెసిఫిక్గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ, ఆ స్పెసిఫిక్గా మ్యూజిక్ ఇవ్వడము, స్పెసిఫిక్గా టోన్స్ ఇవ్వడము, స్పెసిఫిక్గా ప్రతి ఒక్క లిరిక్ రైటర్ రాసినటువంటి ప్రతి పదాన్ని క్లియర్గా మనకు వినిపించేలా చేయడం అనేది డిఎస్పి గారికి ప్రత్యేకత అనమాట. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజు ఏంటి క్రెడిట్స్ కోసం ఎత్తుకుంటున్నారు, ఈ రోజు ఏంటంటే నేమ్ కోసం పరితపిస్తున్నాడు ఏందన్నది కొంచెం బాధ అనిపించింది అనమాట. మనం క్లియర్గా వెళ్తే పుష్ప సినిమా 1 రిలీజ్ అయింది. పుష్ప సినిమా 1లో చాలా మంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు అది ఇది అని చెప్పారనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు అది ఇది అని చెప్తే నేనేమంటున్నానంటే, పుష్ప 1 సినిమా కంప్లీట్గా హీరో ఎలివేషన్ సినిమా లాగా రాలేదు. అది హీరో స్ట్రగుల్ అయ్యే సినిమా లాగా వచ్చింది. మీకు ఎప్పుడైతే పుష్ప 1లో క్లైమాక్స్లో హీరో ఇది నా బ్రాండు అని హీరో చెప్తాడో అక్కడి నుంచి ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డిఎస్పి బీజిఎం వేరే లెవెల్ ఉంటుంది. మీకు పుష్ప సినిమా ఇప్పటికి డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ గుర్తుండడానికి మెయిన్ కారణం డిఎస్పి గారు. ఎందుకంటే సినిమా సీన్ ని హైలైట్ చేయడానికి ఆయన ప్రయత్నించారు, కానీ ఆయన బీజిఎం వేసి సినిమాను ఓవర్కమ్ చేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నించలేదు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు ఈ జనరేషన్ కిడ్స్ కి. సో అక్కడ ఏమైందంటే పుష్ప 1 సినిమాకి కొంచెం బీజిఎం బాగాలేదనేసి చాలా మంది కంప్లైంట్ చేశారు. కేజీఎఫ్ 1తో పోల్చుకొని, లేకుంటే అఖండ సినిమాతో పోల్చుకొని ఆ టైంలో పుష్పకి బీజిఎం బాగాలేదనేసి. కేజీఎఫ్ సినిమా ప్యాటర్న్ డిఫరెంట్, పుష్ప సినిమా ప్యాటర్న్ డిఫరెంట్, అఖండ సినిమా ప్యాటర్న్ డిఫరెంట్, పుష్ప సినిమా ప్యాటర్న్ డిఫరెంట్. అదే సుకుమార్ స్టైల్ ఆఫ్ రైటింగ్, సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్, డిఎస్పి స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనమాట అది. సో అది ఎందుకు అంటే ప్రతి సీన్ నీకు అక్కడ హీరో స్ట్రగుల్ కనబడుతుంటుంది. హీరోకి నీకు ఎప్పుడు ఎలివేషన్ వస్తుందంటే క్లైమాక్స్ లో మాత్రం ఎలివేషన్ వస్తుంది, మిగతాప్పుడంతా పెద్ద ఎలివేషన్స్ ఏమి ఉండవు హీరో సినిమాలో. ఒకవేళ నీకు మ్యూజియం ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇచ్చుంటే ఓవర్ ద టాప్ ఇచ్చుంటే మ్యూజియం గుర్తుంటుంది, కానీ నీకు ఆ సీన్ గుర్తుండదు. ఇప్పుడు పుష్ప 1లో మనకి పుష్ప 2కి అంత క్రేజ్ రావడానికి ఎందుకు రీజన్ అంటే డైలాగ్ టు డైలాగ్ మనకు గుర్తుండడం వల్లే పుష్ప 2కి అంత క్రేజ్ ఉంది. ఇక్కడ నీకు ప్రతి సీన్ నీ మైండ్ గుర్తుంటుంది, డైలాగ్ తో పాటు, మేనరైజింగ్ తో పాటు, స్టెప్స్ తో పాటు. దాని మెయిన్ రీజన్ డిఎస్పి గారు ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ వెళ్ళి ఎన్హాన్స్ చేసేసి, లేదంటే డామినేట్ చేసేసి హీరో క్యారెక్టర్ ని ఆ విధంగా బీజిఎం అయితే ఇవ్వలేదు. సో చాలా మందికి అది నచ్చలేదు, ఎందుకంటే ఈ జనరేషన్ కిడ్స్ కి అది నచ్చదు అనమాట. సరే, ఇది ఒకటి. సో దాని తర్వాత ఏంటంటే మేబీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ టైంలో ఫీల్ అయినట్టున్నారు. అయితే డిఎస్పి గారికి తెలిసిందే సుకుమార్ గారు డిఎస్పి గారి మధ్య ఉన్న రిలేషన్షిప్. సో దానివల్ల ఏమైందంటే పుష్ప సినిమా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా,
డిఎస్పి గారు వేరే పెద్ద సినిమాలకి కమిట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా టైం ఆల్మోస్ట్ ఆల్ దాన్ని స్పెండ్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఏం జరిగిందంటే దీని తర్వాత మనకి డిఎస్పి గారు ఆల్రెడీ కమిట్ అయ్యారనమాట. ఆగస్టులో హైదరాబాద్‌లో కన్సల్ట్ చేద్దామనేసి. దానికోసం ఆయన అరౌండ్‌గా 2 మంత్స్ స్పెండ్ చేశారు డిఎస్పి గారు. అయితే ఆ 2 మంత్స్ స్పెండ్ చేయడం వల్ల అదే మళ్ళా 'పుష్ప' సినిమా కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఏమైందంటే డిసెంబర్‌లో కూడా మనకి 'కంగో' సినిమా రావడం జరిగింది. అయితే ఏమైంది ఇప్పుడు అక్కడ 2 మంత్స్ స్పెండ్ చేశారు. ఆ 2 మంత్స్ 'పుష్ప' సినిమాకి స్పెండ్ చేయకపోతే పోయింది గానీ అట్‌లీస్ట్ నా 'మైత్రి' బ్యానర్‌లో ఉన్నటువంటి వేరే సినిమాలకు నువ్వు స్పెండ్ చేస్తున్నా కూడా నాకు టైం సేవ్ అయి ఉంటదనేసి బ్యానర్స్ థింక్ చేసినట్టుగా నాకు కొంతమంది చెప్పారనమాట. అంటే ఇది 'పుష్ప' సినిమాకి వచ్చినటువంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కాదు. యాక్చువల్‌గా 'మైత్రి' వాళ్ళకి, డీఎస్‌పీ గారికి వేరే సినిమాలు అంటే నువ్వు ఆగస్ట్‌లో అంటే నీకు నవంబర్‌లో, డిసెంబర్‌లో 2 పెద్ద సినిమాలున్నాయి కదా! మాకు జనవరిలో అజిత్ గారితో సినిమా ఉంది. సో, నువ్వు ఈ 2 పెద్ద సినిమాలకు వర్క్ చేస్తావు. ఆ సినిమాకి వర్క్ చేస్తావో లేదా అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఇస్తావో లేదో తెలీదు కాబట్టి ఆగస్ట్ టైమ్ అంతా మాకిస్తే మటుకు మేము కరెక్ట్‌గా అజిత్ గారి సినిమాని హ్యాండిల్ చేయగలుగుతామనేసి వాళ్ళన్నారు. సో, డీఎస్‌పీ గారేందంటే ఆల్రెడీ వేరే కన్సెంట్‌కి కమిట్ అవ్వడం వల్ల ఆ టైమ్ పీరియడు రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్‌కి ఇవ్వలేకపోయారు. సో, దానివల్ల ఏమైందంటే ప్రొడ్యూసర్స్‌కి వీళ్ళకి క్లాష్‌లొచ్చేసి అదేవిధంగా డీఎస్‌పీ గారికి 'పుష్ప టీ' సినిమా 2 సినిమా డిసెంబర్ 5కి పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల వెంటనే 'కంగువ' సినిమా అనడం. సో, డీఎస్‌పీ గారు ఎక్కడ 'పుష్ప 2' కూడా సంగీతం ఇవ్వలేడో అనేసి వాళ్ళే ముందుగా డీఎస్‌పీ గారిని కన్సల్ట్ అయ్యారో లేదో తెలీదు గానీ డీఎస్‌పీ మాటలతో అర్థం చేసుకుంటే మటుకు వాళ్ళు కన్సల్ట్ అవ్వకుండానే వేరే వాళ్ళని రీచ్ ఔట్ అయినట్టుగా వస్తున్నాయన్నమాట కొన్ని సోర్సెస్ నుంచి న్యూసు. సో, అక్కడ డీఎస్‌పీ గారు నన్ను కన్సల్ట్ అయ్యుంటే 'పుష్ప 2' సినిమా కోసం నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఆ సినిమా కోసం నేను ప్రాణం పెడుతున్నాను. ఒక్కరోజు టైం వచ్చినా కూడా 24 గంటలు కూర్చొని కష్టపడి సినిమాని నేను కంప్లీట్ చేసేవాడిని. నన్ను రీచ్ ఔట్ అవ్వకుండా మీరు వేరే వాళ్ళని రీచ్ ఔట్ అవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదనేసి డీఎస్‌పీ గారు. అదేవిధంగా ఆ 'కిసిక్' సాంగ్ లాంచ్ రోజే మైత్రి వాళ్ళు ఏం చేశారంటే 'గుడ్ బ్యాడ్ హగ్లీ' సాంగ్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా చేంజ్ చేశారనమాట 'జీవి ప్రకాష్' గారిని. సో, ఏమైందంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము డీఎస్‌పీ గారు ఆ కన్సెంట్‌కెళ్ళడము, ఆ కన్సెంట్ టైము రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్‌కి ఇవ్వకపోవడం వల్ల డీఎస్‌పీ గారికి నవంబరు అదేవిధంగా డిసెంబరు, అదేవిధంగా జనవరి 3 పెద్ద సినిమాలు. ఇప్పుడు మనకి 'కంగు' అనేది పాన్ ఇండియా సినిమా. అదేవిధంగా 'పుష్ప' అనేది పాన్ ఇండియా సినిమా 5 ఇయర్స్ నుంచి అవుతుంది. బీయింగ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ 3 జానర్స్ సినిమాలని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టము. సో, వాళ్ళేందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. బట్ డీఎస్‌పీ గారేంటంటే ఉన్న 4 గంటల టైం అయినా, 24 అవర్స్ టైం అయినా, 4 డేస్ టైం అయినా ఆయన 100% ఎఫర్ట్ పెట్టడానికైతే ఆయన ట్రై చేస్తారు. సో, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నాను. నన్ను నమ్మండి. మీరు నమ్మలేకపోయారు నన్ను. నా మీద కంప్లెయింట్స్ ఎక్కువున్నాయనేసి డీఎస్‌పీ గారు ఫైర్ అయ్యారనమాట అది. సో, దాని తర్వాత తమన్ గారిని పెట్టుకోవడం జరిగింది. తమన్ గారిదేమైందంటే మ్యూజిక్ చేశారంటే అది నచ్చలేదంట. సో, ఇవి బయట వినబడుతున్నటువంటి టాక్సు. సో, నాకు తెలిసినంత వరకు నాకొచ్చినటువంటి సోర్స్ ప్రకారం అయితే డీఎస్‌పీ గారికి గాని, అల్లు అర్జున్ గారికి గాని, సుకుమార్‌కి గాని వీళ్ళ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కొంచెం 'మైత్రి' వాళ్ళకి వేరే సినిమాలతో గూడా వాళ్ళు సైన్ చేస్తున్నారు కాబట్టి డీఎస్‌పీ గారితో. సో, వోళ్ళు ఆ సాంగ్స్‌ని ఇవన్నిటిని అడగడం, అక్కడ ఆయన డిలే చేయడము, వేరే దానికి మాటివ్వడము, ఈ గ్యాప్‌లో 'పుష్ప' సినిమా పోస్ట్‌పోన్ అవ్వడము, ఆ 'పుష్ప' సినిమా డిసెంబర్‌కి మూవ్ అవ్వడము, అదే టైంలో 'కంగువ' రావడము, మళ్ళా జనవరిలో 'గుడ్ బ్యాడ్ హగ్లీ' రావడము. 90% నేను అనుకునేదేందంటే 'గుడ్ బ్యాడ్ హగ్లీకి' డీఎస్‌పీ గారు అనుకున్నంత టైం స్పెండ్ చేయలేకపోవడము. సో, అందువల్ల 'మైత్రి' వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఒకవేళ సేమ్ సిట్యుయేషన్ 'పుష్పకి' కూడా జరిగితే ప్రాబ్లమ్ అవుతుందనేసి 'మైత్రి' వాళ్ళు భయపడి 'పుష్పకి' డీఎస్‌పీ గారిని రీచ్ అవుట్ అవ్వకుండానే వేరే వాళ్ళని రీచ్ అవుట్ అయ్యారన్నమాట. సో, ఇది డీఎస్‌పీ గారు స్పీచ్ నుంచి లేకుంటే పక్కనున్న సోర్సెస్ నుంచి నాకు దొరికిన సమాచారం నేనంతా క్లుప్తంగా రెడీ చేసి మీ ముందు పెడతానండి. ఇంతవరకు చూసారనుకుంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి. సో, మీరు షేర్ చేయడం వల్ల నాకు నిజంగా చాలా ఉపయోగపడుతదండి. మీరిచ్చేటువంటి ఈ స్ఫూర్తి వల్లే నేను ఇంకా ధైర్యంగా మంచి వీడియోస్ పెట్టగలుగుతాను. ఇంకా జెన్యూన్‌గా పెట్టగలుగుతానండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.